ఇటీవల 5వ తరగతి పరీక్షల్లో 500 పైన మార్కులు సాధించిన బహుజన విద్యార్థుల్ని సన్మానించాలని బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించాం. అలాగే 500 పైన విద్యార్థులు అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళలో మంగాపురం గ్రామానికి చెందిన పసుపులేటి బాలమురళీకృష్ణ 548 మార్కులు, అలాగే శ్యామల తిన్నే శ్రీలక్ష్మి 524 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ రోజుల్లో చదువు ఒకటే ఏకైక ఆయుధం అని గుర్తించి తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని చదువు మానిపించకుండా చదివించాలని బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీ అందరికి వినయిస్తున్నాం. బహుజనులు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ రోజుల్లో చదువు ఒకటి ఏకైక మార్గం కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అందరూ కలిసికట్టుగా ఈ చదువుకున్న పిల్లల్ని ఎవరైతే మంచి ఫలితాలతో వెళ్తున్నారో వాళ్ళకి మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయి, భవిష్యత్తులో ఉంటాయి. అలాగే ఈ విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తులో వీళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మన మంగాపురం గ్రామానికి చెందిన పసుపులేటి బాలమురళీకృష్ణ అనే అబ్బాయి 10th చదువుతూనే చేదోడు వాదుడుగా కంప్యూటర్ కూడా నేర్చుకుంటా అతను ఉన్నతమైన ఆలోచనలో ముందుకెళ్తున్నాడు. ఈ రోజు పిల్లలు సెల్ అని సెల్ ఫోన్ లోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. అలా కాకుండా ఏదో ఒక పని నేర్చుకొని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అతను కంప్యూటర్ కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. అలాగే భవిష్యత్తులో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ బహుజన ఐక్యవేదిక ఆ కార్యక్రమం సన్మానించినందుకు ఈ ఎస్వి యూనివర్సిటీలో కూడా ఈ పసుపులేటి మురళీకృష్ణ అబ్బాయికి ఎస్వి యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చింది కాబట్టి అతనికి అభినందనలు. ఈ ఇద్దరు కూడా భవిష్యత్తులో మంచిగా రాణించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అయితే మాట్లాడదాం. నేను ఎక్కించుకుని వస్తా. చిన్న ఎక్కించుకుని వస్తా. చిన్న